कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। దేశంలో పడిపోతున్న జననాల రేటు ఇది కూడా పెద్ద ఎత్తున వార్త వైరల్ అవుతున్నా సార్. భర్తీ రేటు కన్నా తక్కువగా 1.9 నమోదు. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం స్థిరంగానే కొనసాగుతున్న యువత జనాభా, పనిచేయదగిన వారు 68% మంది, వృద్ధులు 7%. దేశ జనాభా 146 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు చేరే అవకాశం. ఆ తర్వాత క్రమేణా తగ్గుదల. ఐరాస ప్రపంచ నివేదిక జనాభా నివేదిక 2025లో వెల్లడి. ఇందులో ప్రధాన అంశాలు ఒక పక్క ఆర్థిక ఇబ్బంది, మరో పక్క ఉరుకులు పరుగుల జీవితం. దీంతో దేశంలో జనరల్ రేటు వేగంగా పడిపోతుంది. 50 ఏళ్ల క్రితం సగటున 5 పిల్లలు ఓ కుటుంబంలో ఉండగా ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో జనాభా పెరుగుదలకు సవాలుగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారతదేశ జనాభా ఈ ఏడాది 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్య సమితి తన జనాభా నివేదికలో వివరించింది. UNFPAకి చెందిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 నివేదికను వాళ్ళు విడుదల చేశారు. అయితే భారతదేశ జనాభా భర్తీ రేటు కంటే జననాల రేటు తక్కువగా ఉందని దానిలో వెల్లడించింది. జనాభా పెరుగుదల తగ్గుదల సంక్షోభం కాదని, జననాల రేటు తగ్గడమే నిజమైన సంక్షోభం అని పేర్కొంది. లక్షలాది మంది ప్రజలు పునరుత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్పింది. జననాల రేటు 1.9కి పడిపోయింది. భర్తీ రేటు 2.1 కంటే తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఇది భర్తీ రేట్ అంటే పాపులేషన్ రిప్లేస్మెంట్ రేట్ అంటే 2.1 ఫెర్టిలిటీ రేటు, సంతాన సాఫల్య రేటు. సగటున ఒక కపుల్కు 2.1 చిల్డ్రన్. 2.1 ఎలా ఉంటారు సార్ అని అడగకండి. దాని అర్థం ఏంటి అంటే అది ఎవరేజ్. ఓకే, అంటే మీకు 10 మంది 10 కపుల్స్కి 21 పిల్లలని, ఒకరికి 2 ఉండొచ్చు, ఒకరు 3 ఉండొచ్చు, ఒకరు 4 ఉండొచ్చు, ఒకరు 1 ఉండొచ్చు కదా. సో ఇది ఆ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ, సంతాన సాఫల్య రేటు ఉంటే జనాభా స్థిరంగా ఉంటుంది. అంటే జననాల రేటు మరణాల రేటు ఒకే స్థాయిలో ఉండడం వల్ల జనాభా స్థిరంగా ఉంటుంది. అది ఇప్పుడు 1.9 పడిపోయిందంటే అర్థం ఏంటి? ఇక పాపులేషన్ తగ్గడం మొదలవుతుంది, పెరగడం కాదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు జపాన్లో అత్యధికంగా ఉంది, చైనా, అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. యంగర్ పాపులేషన్ జనాభాలో వారి వాటా తగ్గుతూ ఉంటుంది, ఓల్డేజ్ పాపులేషన్ వాటా పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఒక ఎకనామిక్ ప్రెషర్ పెద్ద ఎత్తున క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సంపాదించేవారు తగ్గిపోతారు, ఆధారపడేవారు పెరిగిపోతారు. మళ్ళీ ఓల్డర్ పాపులేషన్ పెరిగినప్పుడు హెల్త్ కాస్ట్ పెరుగుతుంది, కేర్ కాస్ట్ పెరుగుతుంది. అందువల్ల డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఇది ఒక ఛాలెంజ్. అందుకే చంద్రబాబు నాయుడు పదే పిల్లలు కానండి అని చెప్తున్నాడు. చూడండి ఎందుకు చెప్తున్నాడు అంటే కారణం ఇదే. అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఒక జనాభాలో యువ పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత ఉన్నారన్నది కీలకం. ఇప్పుడు భారతదేశంలో అత్యధికం వర్కింగ్ ఏజ్ పాపులేషన్. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇది ఒక దేశ ఎకానమిక్ డెవలప్మెంట్కి ఒక పెద్ద చోదక శక్తి. కానీ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కొంతకాలం వరకే ఉంటుంది. కొంతకాలానికి జననాల రేటు పడిపోతున్న సమయంలో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ పోతుంది. అందుకొరకు జననాల రేటు తగ్గడం అనేది ఆందోళన కలిగిస్తున్నది. దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కువ మంది పుట్టించడమా? అది పరిష్కారము ఏంటంటే ఎక్కువ మందిని పుట్టించాలన్నా కూడా ఒక కుటుంబానికి ఒక పుడుతున్న వారికి సరైన విద్య, సరైన నైపుణ్యము, ఆరోగ్యము, పౌష్టికారం ఇవ్వకపోతే ప్రయోజనం ఏంటిది? అందువల్ల జనాభాను పెంచండి అని మాత్రమే మన నాయకులు చెప్తున్నారు. పెరిగే జనాభా అవసరాలను తీర్చే ఎకానమీ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఉపన్యాసం చెప్పడం ఇది పిల్లలు కానండి అని, మరి ఒక పేద దంపతులు 4 అన్నారనుకోండి, ఈ 4కి కావాల్సిన చదువు ఎవరు, ఆరోగ్యం ఎవరు, హౌసింగ్ ఎవరు? ఒక చిన్న గదిలో ఆ పేదవాళ్ళు ఉంటారు, 4 పట్టుకొని ఆ ఇంట్లో ఎట్లుండగలుగుతారు? ఈ 4కి ఎంప్లాయ్మెంట్ ఏంది? ఇదంతా ఏది ఉండదా? అందువల్ల నీకు కేవలము పిల్లలు కనడమే కాదు, పిల్లలు కనడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలగాలి కదా. అందువల్ల డెఫినెట్గా ఇది ఒక డెమోగ్రఫిక్ ఛాలెంజ్. అంటే యంగర్ ఏజ్ పాపులేషన్ తగ్గి ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరగడం డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఒక ఛాలెంజ్. అది ఇప్పుడు మనకు
ఇప్పుడు లేదు కానీ ఓ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో వస్తుంది. ఇప్పుడు మాత్రం డెమోగ్రఫీ డివిడెండ్ అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ పాపులేషన్ ట్రాన్సిషన్ ఎట్లుంటుందంటే ఒక మొదటి స్థాయిలో అంటే హైలీ అండర్ డెవలప్డ్ పేదరికం ఉన్న సమాజాల్లో జననాల రేటు ఎక్కువ ఉంటుంది, మరణాల రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు జనాభా భారీగా పెరగదు. అంటే 100 మంది పుడుతుంటారు, 100 మంది పోతుంటారు కనుక జనాభా పెరగదు. కానీ ఎందుకు కారణం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరిని కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ స్థాయి తర్వాత ఏమవుతుందంటే హెల్త్ సైన్స్ డెవలప్ అయ్యి ఎకానమీ డెవలప్ అయ్యాక మరణాల రేటును గణనీయంగా నియంత్రిస్తాం, కానీ జననాల రేటు మాత్రం నియంత్రించము. అది పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్ అంటారు. మన భారతదేశం 20 ఏళ్ల క్రితం జనాభా పెరుగుతోంది, జనాభా విస్ఫోటనం మనం చదువుకున్న స్టేజ్ అది. థర్డ్ స్టేజ్కి వచ్చే వరకు ఏమవుతుందంటే జననాల రేటు ఆగిపోతుంది, మరణాల రేటు ఆగిపోతుంది. దీన్నే పాపులేషన్ స్టెబిలైజేషన్ స్టేజ్ అంటారు. ఇక 4వ స్టేజ్ ఏంటంటే జననాల రేటు మరణాల రేటు కన్నా తక్కువ పడిపోవడం. దాన్ని పాపులేషన్ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా తగ్గడం. ఇప్పుడు ఇంతకుముందు మీరు చదివిన వార్తది పాపులేషన్ రిప్లేస్మెంట్ లెవెల్ కూడా తక్కువ పోయింది. అందువల్ల ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో అన్ని సమాజాలు దీన్ని ఎదుర్కోవాల్సిందే. దీనికి పరిష్కారం ఏంటంటే ఒక హ్యూమన్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధించగలిగితే ఇప్పుడున్న యువ జనాభాను ఉత్పాదక వనరులుగా, ఉత్పాదక శక్తిగా, ప్రొడక్టివ్ ఫోర్స్గా మార్చుకోగలిగితే ఇండియాకు ఒక 30-40 ఏళ్ళ వరకు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుంది. లేకపోతే ఇది డెమోగ్రఫిక్ నైట్ మేర్గా మారుతుంది. నువ్వు అడ్డగోలుగా జనాల్ని పుట్టించి వాళ్ళకి చదువు లేక ఉద్యోగం లేక పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు సామాజిక పేలుడు పదార్థం అవుతారు, సోషల్ ఎక్స్ప్లోజ్ అవుతారు. అందువల్ల యంగర్ పాపులేషన్ అవసరము. ఆ యంగర్ పాపులేషన్కి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవసరం. రైట్ సార్, ఇది థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.